భారతదేశంలో అత్యున్నత చట్టం రాజ్యాంగం. రాజ్యాంగానికి అధినేతగా రాష్ట్రపతి, తర్వాత ఉపరాష్ట్రపతి ఉంటారు. రాజ్యాంగంలోని 15వ భాగంలో ఎన్నికలకు సంబంధించి ఆర్టికల్ 324 నుంచి 329 వరకు ఉంటుంది. ఆర్టికల్ 326 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ భారతదేశంలోని ప్రతి పౌరునికి ఓటు హక్కును రాజ్యాంగ హక్కుగా భావిస్తారు. ఎలక్షన్స్ను కేంద్ర ఎన్నికల సంఘం నిర్వహిస్తుంది. రీసెంట్గా జరిగిన 18వ లోక్సభ ఎన్నికలు 7 దశల్లో 82 రోజుల్లో ప్రశాంతంగా జరిగాయి. ప్రపంచంలోనే అత్యధిక సంఖ్యలో ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకున్న ఎలక్షన్స్గా 18వ లోక్సభ ఎన్నికలు లెక్కించబడ్డాయి. 7 దశల్లో జరిగిన లోక్సభ ఎన్నికల్లో చివరి దశ జూన్ 1, 2024న జరగగా జూన్ 4, 2024న రిజల్ట్స్ వచ్చాయి. గెలిచిన ప్రతి సభ్యుల చేత ప్రోటాన్ స్పీకర్ గారు ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని నిర్వహించగా జూన్ 24, 2024న పార్లమెంటు సమావేశాలు మొదలయ్యాయి. 18వ లోక్సభ ఎన్నికల్లో 41 పార్టీలకు ప్రాతినిధ్యం రాగా పార్లమెంటులో అడుగుపెట్టబోతున్న వారిలో సగం మంది సభ్యులు కొత్తవారే. 18వ లోక్సభ ఎన్నికల్లో ఎంపీల సగటు వయసు 56 ఏళ్లు మరియు మొత్తం సభ్యుల్లో 280 మంది, అంటే దాదాపుగా 52% మంది తొలిసారిగా లోక్సభకు వచ్చారు. తొలి 3 స్థానాల్లో మొదటి స్థానంలో బీజేపీ 240 మందితో, కాంగ్రెస్ 99 మందితో రెండవ స్థానంలో, సమాజ్వాదీ పార్టీ 37 మందితో మూడో స్థానంలో నిలిచాయి. జాతీయ పార్టీల తరపున 346 మంది, రాష్ట్ర పార్టీల తరపున 179 మంది, గుర్తింపు లేని పార్టీ తరపున 11 మంది మరియు స్వతంత్రులుగా 7 18వ లోక్సభలో అడుగుపెట్టారు. 18వ లోక్సభ ఎన్నికల్లో ఎన్నికైన మొత్తం సభ్యుల్లో 262 మంది సభ్యులకు గతంలో లోక్సభ సభ్యులుగా పనిచేసిన అనుభవం ఉండగా వారిలో 115 మంది ఒకసారి, 74 మంది 2 సార్లు, 35 మంది 3 సార్లు, 19 మంది 4 సార్లు, 10 మంది 5 సార్లు, 7 6 సార్లు మరియు 2 7 సార్లు గెలిచారు. వీరిలో 16 మంది సభ్యులు ఇదివరకు రాజ్యసభ సభ్యులుగా సేవలందించారు. 8 మంది నియోజకవర్గాలు మారారు. 9 మంది సభ్యులు వేరే పార్టీల నుంచి ఎన్నికయ్యారు. 17వ లోక్సభలో 78 మంది మహిళా సభ్యులుండగా ఇప్పుడు 74 మందికి తగ్గింది. 18వ లోక్సభకు ప్రాతినిధ్యం వహించే ఎంపీల్లో 78% మంది డిగ్రీ, 5% మంది డాక్టరల్ డిగ్రీ చేశారు. సామాజిక సేవ నుండి 48%, వ్యవసాయం నుండి 37%, వ్యాపారం నుండి 32%, న్యాయశాఖ నుండి 7%, వైద్య శాఖ నుండి 4%, వినోదం నుండి 3%, బోధన నుండి 3% వచ్చారు. మరియు పదవీ విరమణ చేసిన ప్రభుత్వ ఉద్యోగులు 2% ఉన్నారు. భారతదేశంలోని మొత్తం 96.8 కోట్ల ఓటర్స్లో మేల్ 49.7 కోట్లు, ఫీమేల్ 47.1 కోటి, ఫస్ట్ టైం ఓటర్స్ అనగా 18 నుంచి 19 సంవత్సరాల వయసు గలవారు 1.8 కోట్లు, ఫిజికల్లీ ఛాలెంజ్డ్ 88.4 లక్షలు, సర్వీస్ ఎలక్టర్స్ 19.1 లక్ష, యంగ్ ఓటర్స్ 20 నుంచి 29 సంవత్సరాల మధ్య వయసు వారు 19.74 కోట్లు, ట్రాన్స్జెండర్స్ 48,000 ఉన్నారు. 85+ ఏజ్ ఓటర్స్ 82 లక్షలు ఉండగా శతాబ్ది ఓటర్లు 2.18 లక్షలు ఉన్నారు.